సో బైపీసీ స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి మీకు తెలుసా? ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ సిలబస్ కరికులం ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ నుంచే చదువుతారు. సో 3 years ఇక్కడ ఇండియాలో చదివినా అక్కడ చదివినా సేమ్ కరికులం సేమ్ సిలబస్ చదువుతారు. ఇంటర్ తర్వాతనే ఇది ఉంటుంది కాబట్టి ఎంపీసీ బైపీసీ ఏ గ్రూప్ వాళ్ళైనా కానీ జాయిన్ కావచ్చు. ఎస్ అండి, జనరల్గా ఇంజనీరింగ్ మనకి ఇండియాలో అలో చేయరు బైపీసీ వాళ్ళకి, ఎందుకంటే మ్యాథ్స్ ఉండాలి అని. బట్ మనము బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి తీసుకుంటున్నాం, బైపీసీ వాళ్ళని కూడా తీసుకుంటున్నాము. సో అంటే ఈ ప్రోగ్రామ్ 3 years కదా, సో 2 years ఇండియాలో ఉంది, 1 year అక్కడ ఉంది. సో అంటే పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేకుంటే మొత్తం మీరే చూసుకుంటారా? సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 years ఉంది, సో 1 year అక్కడ ఉంది అబ్రాడ్లో. అంటే ఎందుకు ఇట్లా అంటే అబ్రాడ్లో జాబ్స్ కాబట్టి ప్లేస్మెంట్స్ కాబట్టి అబ్రాడ్లో వాళ్ళకి 1 year ఉండాలనా లేకుంటే ఎలా? ఓకే, గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఎందుకు డిజైన్ చేశారు అంటే అండ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అకాడమిక్స్ ఎలా ఉంటుందో వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఈ 2 years ఇక్కడ చదవడం వల్ల, 3rd year యూకేలో 1 year చదవడం వల్ల అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్స్పోజర్ వస్తుంది. దాని తర్వాత వర్క్ పర్మిట్, వర్క్ కల్చర్ కూడా తెలుస్తుంది వాళ్ళకి. చాలామంది పార్ట్ టైం జాబ్ మనీ కోసమే చేస్తారు అనుకుంటారు, కానీ మనీ కోసం కాదండి. అక్కడ వర్క్ కల్చర్ తెలవాలి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది మీకు అవన్నీ నేర్చుకోవడానికి చేయమని చెప్తాం అనమాట. సో ఇంటర్న్షిప్ అయినా చేయొచ్చు, అది స్టూడెంట్ చాయిస్. సో నెక్స్ట్ 2026కి వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అడ్మిషన్? 25th వాళ్ళ అడ్మిషన్స్ సెప్టెంబర్ ఎండ్ వరకు తీసుకుంటామండి. 26 అడ్మిషన్స్ అక్టోబర్ 1st నుంచే స్టార్ట్ అయిపోతాయి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో 2025 అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఎండ్ అవ్వడానికి వస్తుంది. ఇప్పుడు మంత్ సెప్టెంబర్లో మనం ఉన్నాం. సో ఈరోజే ఏపీ ఎంసెట్ సీట్ అలాట్మెంట్ 3rd phase కూడా రావడం జరిగింది. సో చాలామంది ఇంజనీరింగ్లో సీట్ రాలేదని చెప్పేసి, మంచి కాలేజ్లో సీట్ రాలేదని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అదేవిధంగా బైపీసీ స్టూడెంట్స్ అంటే ఎంబీబీఎస్లో సీట్ రాలేదు, బీడీఎస్లో సీట్ రాలేదు, అంటే బీఫార్మసీ చేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో బైపీసీ స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి మీకు తెలుసా? సో మీకోసమే ఒక మంచి కోర్స్ని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ నుంచి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ రమేష్ దేవబత్తిని గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అంటే దీని గురించి నేను విన్నా. సో మన వ్యూవర్స్కి చాలామందికి తెలియదు కాబట్టి మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు. ఓకే, ది అపోలో యూనివర్సిటీ చిత్తూరు అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూకేలో ఉందండి, లెస్టర్ అనే సిటీలో. ఈ 2 యూనివర్సిటీస్ కలిపి 2025లో ఒక ప్రోగ్రామ్స్ లాంచ్ చేశాయి. అదేంటి అంటే యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్, మనం పాత్వే అని కూడా అంటాము. బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, 3 years ఇంజనీరింగ్ ఇది. 2 years చిత్తూరు అపోలో యూనివర్సిటీలో చదువుతారు, ది అపోలో యూనివర్సిటీ. ఇది అపోలో హాస్పిటల్స్ వాళ్ళది, యూనివర్సిటీ చిత్తూరులో ఉంది. ఓకే, ఫస్ట్ 2 years అక్కడ చదువుతారు. 3rd year వచ్చి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూకేలో చదువుతారు. సో ఈ 3 years ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి యూకేలోనే 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. సో ఇది కంప్లీట్ యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అంటారు ఇది. ఓకే, సో ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇది? 3 years అండి. 2 years ఇండియాలో, 1 year యూకేలో. దాని తర్వాత 2 years వాళ్ళు పిఎస్డబ్ల్యూ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అంటారు. బట్ వాళ్ళకి ప్లేస్మెంట్ వస్తుంది, వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు యూకేలోనే. ఓకే, సో అంటే ఇది డిగ్రీ ప్రోగ్రామ్ అన్నట్టు. ఇంజనీరింగ్ అండి, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, ప్రాపర్ ఇంజనీరింగ్. ఓకే, ఈవెన్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఇన్ ఇండియా ఆల్సో. ఆఫ్టర్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు AAU.ac.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది ఇండియాలో, దాంట్లో రిజిస్టర్ చేసుకొని ఈక్వలెన్స్ తీసుకొని మళ్ళీ ఇండియాలో వాళ్ళు ఎంటెక్ కావాలంటే ఎంటెక్, లేదంటే ఏదైనా జాబ్ కావాలంటే జాబ్ చేసుకోవచ్చు, లేదంటే అబ్రాడ్ వెళ్ళి మళ్ళీ ఎంఎస్ చేసుకోవాలనుకుంటే ఎంఎస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఎవరికైతే ఇప్పుడు ఇంజనీరింగ్లో చాలా మందికి సీట్స్ కూడా రాలేవు, సో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇంకోటి అది 4 years ఉంటుంది, 3 yearsలోనే కంప్లీట్ అవుతుంది. ఇంకోటి చాలా మంది ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళాలి, అబ్రాడ్ నుంచి చూడాలని కూడా చాలా మంది అనుకుంటారు. సో వాళ్ళకి కూడా కొంచెం ఇది 3 years కాబట్టి ఈ 3 years ఇక్కడ 2 years ఉంటుంది, అక్కడ 1 year ఉంటుంది. ఎస్ ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి చాలా యూనివర్సిటీస్లో, చాలా కాలేజెస్లో ఉన్నాయి. కానీ వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే 2+2 అంటారు. ఇక్కడ 2 years చదువుతారు, 2 years యూఎస్ఏలో చదువుతారు, లేదంటే వేరే కంట్రీ ఆస్ట్రేలియా కానీ అదర్ కంట్రీస్కి వెళ్తారు, ఈవెన్ యూకేకి కూడా ఉన్నాయి. కానీ ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ సిలబస్ కరికులం ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ నుంచే చదువుతారు. సో 3 years ఇక్కడ ఇండియాలో చదివినా అక్కడ చదివినా సేమ్ కరికులం సేమ్ సిలబస్ చదువుతారు. బట్ వేరే పాత్వే ప్రోగ్రామ్స్తో డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు
వాళ్ళు ఇక్కడ 2 years అమెక్స్ యూనివర్సిటీలో 2 years ఫస్ట్ 2 years చదివిన తర్వాత నెక్స్ట్ 2 years యూఎస్ఏ వెళ్ళినప్పుడు ఈ సిలబస్ చదువుతారు, ఆ సిలబస్ వాళ్ళ సిలబస్ చదువుతారు. సో డిఫరెంట్ సిలబస్లు చదువుతారు. అండ్ యూఎస్ఏకి ఒకవేళ వీసా రాకపోతే మళ్ళీ వాళ్ళు ఇక్కడే కంటిన్యూ చేయాలి. బట్ యూకేకి ఆ ప్రాబ్లం లేదు, 100% వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ జెన్యూన్గా ఉంటే 100% వీసా వస్తుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ పాత్వేస్, అదర్ కంట్రీ పాత్వేస్ అండ్ యూకే పాత్వే ప్రోగ్రామ్. ఓకే. సో అంటే ఇంటర్ తర్వాతనే ఇది ఉంటుంది కాబట్టి ఎంపీసీ బైపీసీ ఏ గ్రూప్ వాళ్ళైనా కానీ జాయిన్ కావచ్చు. ఎస్ అండి, జనరల్గా ఇంజనీరింగ్ మనకి ఇండియాలో అలో చేయరు బైపీసీ వాళ్ళకి, ఎందుకంటే మ్యాథ్స్ ఉండాలి అని. బట్ మనము బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి తీసుకుంటున్నాం, బైపీసీ వాళ్ళని కూడా తీసుకుంటున్నాము. సో వాళ్ళకు 60 hours బ్రిడ్జ్ కోర్స్ చేస్తే ఆల్రెడీ చాలామంది జాయిన్ అయ్యారు. నీట్లో ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ 2-3 years తీసుకొని మళ్ళీ ఇంజనీరింగ్ ఇక్కడ బీఫార్మసీ ఏదో జాయిన్ అయితే 4 years టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి చాలామంది బైపీసీ పిల్లలు కూడా మన దగ్గర ఆల్రెడీ జాయిన్ అయ్యారు. క్యాంపస్కి వస్తే వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు, బైపీసీ పిల్లలతో కూడా. ఈవెన్ డిప్లొమా అయిపోయిన వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. ఇప్పుడు డిప్లొమా అయిపోయిన వాళ్ళు లేటర్ ఎంట్రీలో సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు. వాళ్ళు మన దగ్గర జాయిన్ అయితే వాళ్ళది ఇక్కడ 3 years చదవాలి, అక్కడైనా 3 years చదువుతారు. వాళ్ళకి వర్క్ పర్మిట్ కూడా వస్తుంది యూకేలో. ఓకే. సో ఎంపీసీ బైపీసీ డిప్లొమా ఎవరైనా సరే వాళ్ళు మినిమం 60% ఇంటర్మీడియట్ పాస్ అయితే దే ఆర్ ఎలిజిబుల్. ఓకే. అంటే చాలామందికి అంటే మ్యాథ్స్ రాదని చెప్పేసి బైపీసీలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. అవును. సో డైరెక్ట్ ఇక్కడ బైపీసీ వాళ్ళు ఇక్కడ జాయిన్ అయినప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఏదైనా ఉంటుందా? బేసిక్గా ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం మ్యాథ్సే ఉంటుందండి. మ్యాథ్స్ లేకపోతే ఇంజనీరింగ్ చదవలేరు. అవును. బట్ ఏంటి అంటే వాళ్ళు 10th వరకు మ్యాథ్స్ చదువుతారు. ఓకే. అట్ ద సేమ్ టైం అందరూ మ్యాథ్స్ రాక బైపీసీకి వెళ్ళరు. వాళ్ళు ఎంబీబీఎస్ చదువుదామనో లేకపోతే ఏదైనా బీడీఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఆర్ నీట్ క్రాక్ చేద్దామని బైపీసీకి వెళ్తారు. చాలా మంది ఎంబైపీసీ కూడా చదువుతారు. సో బేసిక్గా వాళ్ళకి మ్యాథ్స్ అనేది వస్తుంది, 10th వరకు చదువుతారు. బట్ ఈ ఇంజనీరింగ్ అవసరమైన మ్యాథ్స్ని మనం ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి వాళ్ళకి మ్యాథ్స్ క్లాసెస్ కూడా చెప్తాం బైపీసీ వాళ్ళకి పర్టికులర్గా. సో వాళ్ళు మ్యాథ్స్ ఎంపీసీ వాళ్ళతో పాటు రెగ్యులర్గా ఇంజనీరింగ్ చదువుకోవచ్చు. ఓకే. సో అంటే బైపీసీ వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మరి ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతారు. అంటే 2-3 years వాళ్ళు అది చేసిన తర్వాత రాదు, మళ్ళీ అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటారు. సో దీన్ని కంపేర్ చేస్తే ఏం చెప్తారు మీరు? పర్టికులర్గా ఇక్కడ అండి 2-3 years లాంగ్ టర్మ్ తీసుకున్నారు. సో మీరు క్రాక్ చేయలేకపోయారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూసుకోవాలి. సో మీ ఎయిమ్, గోల్, డ్రీమ్ ఎంబీబీఎస్ అయితే వెదర్ ఇట్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటారు. బట్ ఆల్రెడీ 2 years లాంగ్ టర్మ్ తీసుకుంటే యువర్ ఏజ్ ఆల్రెడీ 20-21కి వచ్చి ఉంటారు. 3 years లాంగ్ టర్మ్ తీసుకుంటే 20కి వస్తారు వాళ్ళు. సో వాళ్ళు మళ్ళీ అబ్రాడ్ వెళ్ళి 6-7 years చదివితే 26-27 years అయిపోతుంది. 26 years ఏజ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేసి సో మళ్ళీ వాళ్ళు పీజీ ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యి పీజీ చేసేసరికి 30 years అయిపోతుంది. సో వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది. అలా వాళ్ళ ఏమో గోల్ మేము ఎనీ కాస్ట్ ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటే వాళ్ళకి ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ, బెటర్. అదర్వైజ్ మేము షిఫ్ట్ అవుతున్నాం, చేంజ్ అవుతున్నాం, మళ్ళీ బీఫార్మసీయో, ఫార్మ్ డియో, లేదు అంటే వేరే చిన్న కోర్సెస్ ఇప్పుడు అలైడ్ హెల్త్ సైన్సెస్ ఇలాంటివన్నీ వచ్చినాయి, అలాంటివి జాయిన్ అయ్యే బదులు ఒకవేళ మేము స్ట్రీమ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నాం. చాలామంది కాల్స్ వాళ్ళు యాక్చువల్గా స్టూడెంట్స్ కాల్ చేయడం వల్లనే మళ్ళీ మేము బైపీసీ వాళ్ళకి కూడా ఈ ఇంజనీరింగ్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చేంజ్, మా మెయిన్ మోటో ఎంపీసీ స్టూడెంట్స్. సో బట్ మేము బైపీసీ వాళ్ళకి కూడా అడ్మిషన్ ఇస్తాం. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఇస్తున్నారు, కానీ అది బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ కాకుండా బ్యాచులర్ ఆఫ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇస్తున్నారు. సో 4 years ఆనర్స్ కోర్స్ ఇస్తున్నారు. సో దాని బదులు ఇది ఇంజనీరింగ్ కదా, సో వాళ్ళకి ప్లేస్మెంట్స్ అయ్యి కొంచెం బాగా చదువుకుంటే, అండ్ మన దగ్గర మంచి స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు ట్రెండింగ్ కోర్సెస్ ఉన్నాయి, ఏఐ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇలాంటి స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో అపోలో యూనివర్సిటీలో. ఓకే. సో అంటే సిఈసి వాళ్ళు ఇట్లా వేరే గ్రూప్ వాళ్ళు ఉంటారు? లేదండి, సిఈసి వాళ్ళని తీసుకోరు. వాళ్ళు ఎంపీసీ, బైపీసీ, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఓకే. అంటే ఒకవేళ వేరే గ్రూప్స్ అంటే సిఈసి వాళ్ళు, ఎంఈసి వాళ్ళు వీళ్ళు ఉంటారు అంటే వాళ్ళు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటారు, బీబీఏ ఉందండి మా దగ్గర, బీబీఏ తీసుకోవచ్చు వాళ్ళు కావాలి అంటే. ఓకే. బీబీఏ వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంది. బీబీఏ కూడా సేమ్ 2 years ఇక్కడ, 1 year యూకేలో ఉంది. బీబీఏ తీసుకోవచ్చు. బీబీఏ తీసుకోవచ్చు. సో అంటే ఈ ప్రోగ్రామ్ 3 years కదా, సో 2 years ఇండియాలో ఉంది, 1 year అక్కడ ఉంది. సో అంటే పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేకుంటే మొత్తం మీరే చూసుకుంటారా? ప్రాబ్లం అంటే అండి, ఇక్కడ ఇండియాలో చదువుతారు వాళ్ళు 2 years అపోలో యూనివర్సిటీలో. అపోలో యూనివర్సిటీలో చదివేటప్పుడు వాళ్ళు ఒక 60 members బ్యాచ్ తీసుకుంటాం మేము. ఆ 60 members అందరూ కూడా యూకే వెళ్దామని జాయిన్ అయ్యే వాళ్ళే, వాళ్ళు ఎవరు ఇక్కడ చదువుకుందామనే వాళ్ళు కాదు. సో వీళ్ళు 2 years అందరూ కలిసి ట్రావెల్ చేస్తారు. అండ్ మా ఫ్యాకల్టీ కావచ్చు, కరికులం కావచ్చు, యూకేలో వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అంతా కూడా యూకేలో ఎలా చదవాలనేది ఈ ఫస్ట్ 2 years వాళ్ళకి చెప్తారు.
సేమ్ టైం వీళ్ళందరూ కలిసి ట్రావెల్ చేస్తారు. 2 years కలిసి చదివితే అలాగ ఫ్రెండ్స్ అవుతారు. అండ్ వీళ్ళు యూకే వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ కలిసే వెళ్తారు. కలిసే వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఫ్రెండ్స్ లేరు, ఇక్కడ నేను కొత్తగా వచ్చాను అనే ఇది ఉండదు. సో ఆ ట్రాన్స్పోర్ట్ కానీ వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్ళడం, అక్కడ యూనివర్సిటీకి రిసీవ్ చేసుకోవడం అంతా కూడా యూనివర్సిటీ సైడ్ నుంచి హెల్ప్ ఉంటుంది 100%. సో ఆఫ్టర్ ఇది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయండి, బట్ డిపెండ్ ఆన్ స్టూడెంట్, ఆయన స్కిల్స్ నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆయన ఇంటర్న్షిప్ చేసుకొని కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి ఫోకస్డ్గా ఆయన నాలెడ్జ్ పెంచుకుంటే 100% ప్లేస్మెంట్స్ వస్తాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. ఆప్షన్ ఉంది. సో క్యాంపస్ ప్లేస్మెంట్లో ఓన్లీ మన ఇండియాలోనే జాబ్స్ వస్తాయి లేకుంటే అబ్రాడ్లో కూడా జాబ్స్? ఇది అబ్రాడ్లోనే ప్లేస్మెంట్స్ అవుతాయండి. యూకేలో ఫైనల్ ఇయర్లోనే చదువుతారు వాళ్ళు. థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత అక్కడే ప్లేస్మెంట్ ఉంటుంది. ప్లేస్మెంట్ రాలేదు అయినా 2 years వర్క్ పర్మిట్ ఉంటుంది. వాళ్ళైనా గైడెన్స్ ఇస్తాం మేము. చాలా వెబ్సైట్స్ ఉంటాయి, లింక్డ్ఇన్, గ్లాస్డోర్ ఇలాంటి వాటిలో వాళ్ళ రెజ్యూమ్ పెట్టుకొని వాళ్ళు ఐటీలోనే జాబ్ చేయాలని లేదు. ఒక స్టూడెంట్కి ఇప్పుడు ప్రోగ్రామ్ కాస్ట్ వచ్చి 35-40 lakhs అవుద్దండి. సో దీని ఫీజు కూడా ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs యూకేలో. సో దీంట్లో అప్ టు 25% స్కాలర్షిప్ కూడా ఇస్తున్నాం. సో ఆఫ్టర్ స్కాలర్షిప్ విత్ హాస్టల్, ఫ్లైట్ టికెట్, ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ అప్ టు 35-40 lakhs ఉంటుంది ఈ ప్రోగ్రామ్ కాస్ట్. సో కొంచెం పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళే వస్తారు. అయితే నాకు ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అంటే పూర్ పీపుల్ ఉంటారు, పిల్లలు బాగా చదువుకుంటారు, అంటే డబ్బులు ఉండవు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ లాంటిది ఏమన్నా ఉంటుందా? ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ ఉందని మనం ఐసిఐసిఐ బ్యాంక్తో టైఅప్ ఉన్నాము. సో బేసిక్గా 35-40 lakhs లోన్ కావాలి అంటే వాళ్ళు బేసిక్ రిక్వైర్మెంట్స్ అడుగుతారు. ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా మార్టిగేజ్ చేస్తే ఈజీగానే లోన్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో కొన్ని అంటే పబ్లిక్ బ్యాంక్స్ అయితేనేమో ప్రాపర్టీ మార్టిగేజ్ చేయాలి, కొన్ని ప్రైవేట్ కంపెనీస్ అయితే వాళ్ళు చిన్న చిన్న జాబ్స్ చేసే వాళ్ళకి కూడా లోన్స్ ఇస్తున్నారు. సో అలా కూడా తీసుకోవచ్చు, డిపెండ్ ఆన్ స్టూడెంట్ ప్రయారిటీ చాయిస్. సో ఈ 40 lakhs బడ్జెట్ పెట్టే పేరెంట్ స్టూడెంట్ ఆయన జాబే చేయాలని ఎండ్ గోల్ ఉండదు. సో కొంతమంది స్టార్టప్స్ పెడతారు, లేదంటే ఇంకొంతమంది మళ్ళీ ఎంఎస్ చేస్తారు. డిపెండ్ ఆన్ స్టూడెంట్ చాయిస్ అండి, హీజ్ చాయిస్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 years ఉంది, సో 1 year అక్కడ ఉంది అబ్రాడ్లో. అంటే ఎందుకు ఇట్లా అంటే అబ్రాడ్లో జాబ్స్ కాబట్టి ప్లేస్మెంట్స్ కాబట్టి అబ్రాడ్లో వాళ్ళకి 1 year ఉండాలనా లేకుంటే ఎలా? ఓకే, గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఎందుకు డిజైన్ చేశారు అంటే ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి మన యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్కి కొన్ని వందల మంది స్టూడెంట్స్ యూజీ చదవడానికి వస్తారు. బట్ ఆ ప్రోగ్రామ్ కాస్ట్ వచ్చి 80-90 lakhs అవుతుంది. ఎవ్రీ ఇయర్ 20-25 lakhs ఫీజు, హాస్టల్ ఫీజు ఎంత కలుపుకుంటే 70-80 lakhs అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని కాస్ట్ కటింగ్ చేయడానికి ఇండియాలో 2 years, ఇక్కడ 2 years చదివి థర్డ్ ఇయర్ యూకేలో చదవడం వల్ల వాళ్ళకి 35-40 lakhsలో అయిపోతుంది. అంటే 50% అమౌంట్ సేవ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఇంటర్మీడియట్ అయ్యాక వెంటనే పంపిస్తే చిన్నపిల్లలు వాళ్ళకి అక్కడ ఏం తెలియదు, ఇబ్బంది పడతారని ఇది ఉంటుంది కదా. సో ఇక్కడ 2 years చదవడం వల్ల మెచ్యూరిటీ వస్తుంది అండ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అకాడమిక్స్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఈ 2 years ఇక్కడ చదవడం వల్ల, థర్డ్ ఇయర్ యూకేలో 1 year చదవడం వల్ల అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్స్పోజర్ వస్తుంది. దాని తర్వాత వర్క్ పర్మిట్, వర్క్ కల్చర్ కూడా తెలుస్తుంది వాళ్ళకి. సో డైరెక్ట్ ఇప్పుడు 2 రకాలండి. ఒకటేమో ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్ఈ స్కూల్స్లో వాళ్ళ కెరీర్ ఫేర్స్ జరుగుతాయి. 1 year ముందు నుంచే ఏ కంట్రీ వెళ్ళాలి, ఆ కంట్రీలో ప్రాసెస్ ఏంటి, అక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది, ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి ముందు నుంచే ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అవన్నీ సిటీలో ఇంటర్నేషనల్ స్కూల్స్లో జరుగుతూ ఉంటాయి. ఒక రూరల్ స్టూడెంట్ ఉన్నాడు, వాడు ఏదో నార్మల్ స్టేట్ బోర్డు కాలేజ్లోనో లేకపోతే స్టేట్ బోర్డు స్కూల్లోనో చదువుతాడు, వాళ్ళకి అవగాహన ఉండదు. బట్ వాళ్ళకి పంపించాలని ఉంటుంది పేరెంట్స్కి కూడా. సో వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మా బాబుని అబ్రాడ్ పంపించాలి యూజీకి అనుకున్న వాళ్ళకి, జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారు, ఇంజనీరింగ్ ఇక్కడ జాయిన్ చేస్తారు, 4 years చదువుకున్న తర్వాత పీజీకి వెళ్దాం అంటారు. ఇక్కడ ఇంజనీరింగ్కో 20 lakhs పెడతారు, పీజీకో 20-30 lakhs పెడతారు. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ 4 years, అక్కడ 2 years, 6 years అవుతాడు. బట్ ఇక్కడ 3 yearsలోనే వాళ్ళు ఇండస్ట్రీ రెడీ అవుతున్నారు, ప్లేస్మెంట్ వస్తుంది, జాబ్ వస్తుంది, వీసా వస్తుంది, వర్క్ పర్మిట్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి కదా. 6 years చదవాల్సిన అవసరం లేదు. మనీ కంటే ముఖ్యంగా 3 years టైం సేవ్ అవుతుంది వాళ్ళది. సో ఈ 3 years వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ ఆన్ అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ 3 years చదివితే ఏంటంటే ఇండియన్ డిగ్రీ వస్తుంది. మళ్ళీ పీజీకి వెళ్ళాలి, వర్క్ పర్మిట్ రావాలి అంటే అక్కడ ఎంఎస్ చేస్తేనే వస్తుంది. సో జనరల్గా మన వాళ్ళు వెళ్ళేది ఎంఎస్ చేయడానికి, ఒక 20% చదవడానికి వెళ్తే మిగతా 80% వర్క్ పర్మిట్ వస్తుంది. అది ఒక గేట్ వే అనమాట, ఒక గేట్ పాస్ లాంటిది అది. సో ఎక్కువ మన ఇండియన్స్ మొత్తం అదే ఆలోచిస్తూ ఉంటారు, గేట్ పాస్ అది. సో బడ్జెట్ కంట్రోల్ చేయడము అండ్
ఈ అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కలిపి రెండు రీసెర్చ్ చేస్తున్నాయి. రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అనేది 100 years old యూనివర్సిటీ అండ్ యూకేలో 35th ర్యాంక్ ఉంది టాప్ యూనివర్సిటీస్ లిస్ట్లో, అండ్ క్యూఎస్ ర్యాంకింగ్లో 326 ర్యాంక్ ఉంది వరల్డ్ వైడ్. సో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ. అలాంటి ఒక యూనివర్సిటీ ఇండియా వచ్చి ఎవరితో అసోసియేట్ అవ్వాలంటే అదే రేంజ్ గ్రూప్ చూస్తుంది. సో అపోలో యూనివర్సిటీ కూడా అపోలో గ్రూప్ ఆఫ్ మెడికల్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అపోలో హెల్త్ కేర్లో 40 years నుంచి ఉంది. వాళ్ళకి 40 years లెగసీ ఉంది. సో ఈ రెండు కలిసి ఫ్యూచర్లో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో రాబోతున్న చేంజెస్, అప్డేట్స్, దానికి మనం ఎలా ఇది చేయాలి, డేటాని ఎలా ఈ డేటా వాళ్ళ దగ్గర చాలా డేటా ఉంది, ఆ డేటా అంతా ఎలా యూజ్ చేసుకోవాలి, దాన్ని ఏఐని యూజ్ చేసుకొని ఎలా ఇచ్చేయాలనేది రీసెర్చ్ జరుగుతుంది. సో దీంట్లో వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా చేస్తారు స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ నుంచి. ఓకే. సో వాళ్ళకి ఇంటర్న్షిప్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. అయితే మా కెమెరామ్యాన్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. సో తనకి 45% వచ్చింది, బట్ పాస్ అయ్యాడు ఇంటర్లో. ఓకే. సో తను బైపీసీ. సో పర్సంటేజ్ ఎంత ఉండాలి ఒకవేళ జాయిన్? మినిమం 60% ఉండాలి సార్. మినిమం 60%. సో ఇంగ్లీష్ కూడా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉండాలి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు వాళ్ళకి ఇంగ్లీష్ రావట్లేదు అంటే ఇక్కడ 2 years ఇండియాలో చదువుతారు కాబట్టి స్టూడెంట్కి అసెస్మెంట్ చేస్తారు. ఈయనకి ఏ స్కిల్స్ ఉన్నాయి, ఎందులో డల్ ఉన్నాడు, ఎందులో యాక్టివ్గా ఉన్నాడో చూసి వాళ్ళకి ఆ పర్టికులర్ ఇప్పుడు బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్ గురించి ఎలా బ్రిడ్జ్ కోర్స్ పెట్టామో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ ఉంటుంది, దానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తారు ఇంగ్లీష్ స్కిల్స్ అవన్నీ కూడా, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది భయపడతారు, అంటే పేరెంట్స్ అంటే పిల్లలకి ఇప్పుడు మన వీడియో చూసిన వాళ్ళు చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అరే అంటే ఇంటర్ తర్వాత మనం అక్కడికి వెళ్ళి చదవచ్చు అంట, దాని తర్వాత ప్లేస్మెంట్స్ అంటే చాలామంది అబ్రాడ్ అని అంటే వెళ్ళాలనుకుంటారు స్టూడెంట్స్ చాలామంది. సో పేరెంట్స్ భయపడతారు, అంటే పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందని. సో వాళ్ళకి అష్యూరెన్స్ ఎట్లా ఇస్తారు పేరెంట్స్కి మీరు? బేసిక్గా అంటే ఎప్పుడైనా సరే మీరు ఒక ప్రోడక్ట్ కొంటున్నారంటే బ్రాండ్ చూస్తారు కదా, రిలయన్స్ అని కావచ్చు, టాటా కావచ్చు, అది మనకి ఎప్పటి నుంచో మైండ్లో పడిపోయి ఉంటుంది. టాటా ఒక బ్రాండ్, నమ్మకం, రిలయన్స్ అట్లా. అలాగే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కావచ్చు, అపోలో యూనివర్సిటీ కావచ్చు, అవి రెండు ఒక బ్రాండ్ ఉన్న యూనివర్సిటీస్ అనమాట. మంచి బ్రాండ్ ఉన్న యూనివర్సిటీస్. ఒక నార్మల్ ఎడ్యుటెక్ కంపెనీ లాంటి ప్రోగ్రామ్ తీసుకపోతే పేరెంట్స్ డౌట్ క్వశ్చన్ రైజ్ చేయొచ్చు, భయపడాలి. బట్ ఇక్కడ ఉంది యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్, 100 years old యూనివర్సిటీ. అండ్ ఒక పక్క అపోలో యూనివర్సిటీ ఉంది. ది అపోలో యూనివర్సిటీ చిత్తూరు ముర్కంబట్టు అనే ప్లేస్లో ఉంటుంది. చిత్తూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనే ఉంటుంది అది. సో అక్కడ మనకి గుజరాత్ నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి, అన్ని స్టేట్స్ నుంచి పిల్లలు వచ్చి జాయిన్ అయ్యారు. సో ఆల్రెడీ September 2nd weekలోనే వాళ్ళకి ఓరియంటేషన్ జరిగింది. ఇప్పుడే క్లాసులు స్టార్ట్ అయినాయి. జనరల్గా దసరా హాలిడేస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ వచ్చి October 1st weekలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. సో ఈలోపు ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారు. అడ్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫీ పే చేసుకుని ప్రాసెసింగ్ చేసుకొని క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. సో దాని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఐ థింక్ మీరు కింద నెంబర్ మెన్షన్ చేస్తారనుకుంటా, దానికి కాంటాక్ట్ చేసినా మా కౌన్సిలర్ ఎవరో ఒకరు డీటెయిల్స్ కూడా ఇస్తారు. ఓకే, డన్. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నారు కదా, ఆ ఇంటర్వ్యూలో అంటే ఇంటర్లో చదివిన సబ్జెక్ట్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. అండ్ ఆయన ఎందుకు ఇంజనీరింగ్ జాయిన్ అయిదాం అనుకుంటున్నాడు, అసలు చాలా మందికి వాళ్ళు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఎందుకు ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారో అవగాహన ఉండట్లేదు. వాడు అంటాడు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు అంటే పక్కింటోళ్ళు చెప్పారు, మా అన్నయ్య చెప్పాడు, మా నాన్న చెప్పాడు. ఇదే బేసిక్. అంటే అందరూ అని కాదు, కొంతమంది కాదు. సో ఆ బేసిక్ ఆయనకు ఐడియా ఉందా లేదా, చదవగలడా లేడా, అండ్ ఇక్కడికి వచ్చి పిల్లలతో కోపప్ అవ్వగలడా లేడా. సో అండ్ ఈయన యూకే వెళ్ళినప్పుడు అక్కడ మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి కదా, ఆ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేవని టెస్ట్ చేస్తారు. ఓకే. ఒకవేళ 2 years చదివిన తర్వాత వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, సో ఇంట్రెస్ట్ లేకుండా డ్రాప్ అయిపోవచ్చా? డ్రాప్ అంటే ఇక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు కదా. మన అపోలో యూనివర్సిటీలో మిగతా 2 years చదివితే ఇక్కడ డిగ్రీ ఇస్తారు కదా. ఓకే. అపోలో యూనివర్సిటీలో బీటెక్, రెగ్యులర్ బీటెక్ ఉంది. సో ఇక్కడ 2 years చదివితే ఇక్కడ బీటెక్ ఇచ్చేస్తారు. ఓకే, ఆ ఆప్షన్ కూడా ఉంది. బట్ 99 చదివిన తర్వాత 3rd 4th year కూడా ఇక్కడే చదువుకుంటే వాళ్ళకి ఏదైనా సడన్గా ఏదో ఇష్యూ వచ్చింది, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, కంటిన్యూ చేయలేకపోతున్నారు అంటే ఇక్కడే చదువుకుంటే ఇక్కడ డిగ్రీ వస్తుంది వాళ్ళకి. సో 99% ఆ ఆప్షన్ ఎవరు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ ఏమో గోలు యూకే వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ మంచి జాబ్ చేసుకోవాలి, లేదంటే అక్కడి నుంచి యూఎస్ఏకో కెనడాకో వెళ్ళాలి. మైగ్రేషన్ ఈజీ అవుద్ది అనమాట. ఆల్రెడీ ఒకసారి మైగ్రేట్ అయ్యారు వీళ్ళు,
వెళ్ళు, అక్కడి నుంచి ఈజీగా వేరే కంట్రీకి మూవ్ అవ్వచ్చు. ఇండియా నుంచి యూఎస్ఏకి వీసా వేసుకుంటే రావచ్చు రాకపోవచ్చు, బట్ యూకే నుంచి 100% వస్తుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ యూజీ చేశారు. సో మాస్టర్స్కి పోతా అంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు వీసా. అట్లా సో అంటే ఈ మాస్టర్స్కి వెళ్తా అంటే ఇస్తారు. సో ఇక్కడ వీసా ప్రాసెస్లో ఇంటర్వ్యూ ఉంటుంది. సో అది ఎట్లా? వీసా యూకేకి వీసా ఇంటర్వ్యూ ఉండదండి. ఓకే, ఓన్లీ యూఎస్ఏకి ఒక్కదానికే ఉంది మనకి. ఓకే, యూకేకి ఏం లేదు. యూకేకి ఓన్లీ మనం యూఎఫ్ఎస్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ప్రాపర్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, ప్రాపర్ అడ్మిషన్, ఇవంతా కూడా మనం ఈ 2 years ఇక్కడ చదివిన క్రెడిట్స్ యాక్సెప్ట్ చేసి మనం కాస్ట్ ఇస్తాం కదా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వాళ్ళు. సో అది సరిపోతుంది వాళ్ళకి. ఓకే. సో అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? సింపుల్ అండి, జస్ట్ బేసిక్గా వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అవుట్ ఉంటుంది, అది ఫిల్అప్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళకి అడ్మిషన్ రిలీజ్ చేస్తారు. అడ్మిషన్ వచ్చిన తర్వాత కాలేజ్కి వచ్చి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసేసుకొని ఫీజు కట్టుకొని క్లాసెస్కి అటెండ్ అయిపోవచ్చు. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి సో వీ డోంట్ హ్యావ్ టైం అనమాట, మచ్ టైం లేదు. ఓకే. సో మన వీడియో అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు చూస్తారు. సో నెక్స్ట్ 2026కి వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అడ్మిషన్? 25th వాళ్ళ అడ్మిషన్స్ సెప్టెంబర్ ఎండ్ వరకు తీసుకుంటామండి. 26 అడ్మిషన్స్ అక్టోబర్ 1 నుంచే స్టార్ట్ అయిపోతాయి. ఓకే. సో 26లో ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అయిదాం అనుకుంటున్నారో, అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ముందే డీటెయిల్స్ తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అక్టోబర్లోనే అప్లికేషన్ స్టార్ట్ చేసేస్తారు. 2026 అడ్మిషన్స్ కూడా ఆల్రెడీ మా దగ్గర ఎంక్వైరీస్ ఉన్నాయి, బట్ మేము ఇంకా అప్లికేషన్ ఇది 25th రన్ అవుతుందని ఆపాము. 26 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతాయి దానికి కూడా. ఓకే. 26 వాళ్ళు కూడా అడ్మిషన్స్ ప్రాసెస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కాల్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ కెరియర్లో ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి? బేసిక్గా ఇక్కడ ఏంటంటే అండి, ఇండియాలో రోజు రోజుకి కాంపిటీషన్ పెరుగుతుంది. అందరూ లక్షల మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు. సో అందరికీ కోడింగ్ వచ్చు, అందరికీ ఏఐ వచ్చు, అందరికీ డేటా సైన్స్ వచ్చు, అందరికీ ఇంగ్లీష్ కూడా వచ్చు. సో నీకే ఎందుకు జాబ్ ఇవ్వాలి? సో నీ దగ్గర స్పెషాలిటీ ఏముంది? ఇంత కాంపిటీషన్లో నువ్వు సర్వైవ్ అవ్వాలి అంటే సో నీ దగ్గర ఎక్స్ట్రీమ్ స్కిల్స్ ఉండాలి. లేనప్పుడు ఏం చేయాలి? వేరే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? సో చాలామంది అబ్రాడ్ వెళ్తారు, కొంతమంది బడ్జెట్ ఇష్యూ వల్ల ఆగిపోతారు, కొంతమంది డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. యూఎస్ఏ వీసా రిజెక్ట్ అయి ఉంటుంది, అలాంటి వాళ్ళు యూకే ట్రై చేస్తారు. సో ఇట్లా మెనీ ఆప్షన్స్ ఉంటాయండి. సో కెరియర్ ఆప్షన్స్కి వచ్చేసరికి మన దగ్గర యూకేలో ఈ పర్టికులర్ డిగ్రీలో జాయిన్ కావడం వల్ల 1 year టైం సేవ్ అవుతుంది. 3 yearsలో ఇంజనీరింగ్ అయిపోతుంది. అండ్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. జనరల్గా అక్కడ యూకే వెళ్ళి 3 years అయితే ఇచ్చే పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ని మీరు 1 year చదివినా ఇస్తున్నారు. బికాజ్ ఆఫ్ దిస్ యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ విత్ అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. అక్కడ 2 years చదువుకున్న తర్వాత మీరు 1 year చదివిన తర్వాత 2 years వర్క్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ మీరు ఏదైతే జాబ్ చేస్తారో అది మంచిగా దాన్ని బాగా చేస్తే వాళ్ళే మీకు మళ్ళీ వర్క్ పర్మిట్ ఇచ్చి కంటిన్యూ చేస్తారు. లేదు మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి, బిజినెస్ పెట్టుకుంటారు, మీ దగ్గర మనీ ఉన్నాయి, బిజినెస్ పెట్టుకోవచ్చు, స్టార్ట్అప్ స్టార్ట్ చేయొచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకా వేరే కంట్రీకి వెళ్ళొచ్చు. లేదు ఇండియా వచ్చి మళ్ళీ ఏదో బిజినెస్ చేయాలనుకుంటారు, చేయొచ్చు. ఎక్కడ ఏం చేసినా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ 100% సపోర్ట్ చేస్తుందండి వాళ్ళకి. ఎందుకంటే మన 100% అండి. మన అపోలో యూకే కూడా ఉంది, అపోలో యూకే టీమ్ కూడా ఉంది. సో వాళ్ళు కూడా మీరు స్టార్ట్అప్ చేయాలంటే స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఈ ప్రోగ్రామ్ కొంచెం హెల్త్ కేర్ రిలేటెడ్ ఉంటుంది. సో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మీరు ఏదైనా చేయాలి అనుకుంటే కూడా అపోలో 100% సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఒకవేళ ఇందులో జాయిన్ అవ్వాలంటే ఎంత ఉండాలి మనీ? అసలు మనీ 3 yearsకి ఎంత ఖర్చు అవుతుంది? ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ స్టూడెంట్. అంటే 5 lakhs ఫస్ట్ ఇయర్ అయితే, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs, టోటల్ 35 lakhs ఫీజ్. దీంట్లో అప్ టు 25% స్కాలర్షిప్ ఇచ్చాం. ఆయన మెరిట్ ఇంటర్మీడియట్ మార్క్స్ కావచ్చు, ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ కావచ్చు. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 20% స్కాలర్షిప్ వచ్చింది అనుకుందాం. సో ఆల్మోస్ట్ 35 lakhsలో 25% పోతే మీకు 20% పోయింది అనుకోండి, 29 lakhs పే చేస్తే సరిపోతుంది. సో మిగతా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే స్కాలర్షిప్ వల్ల వచ్చిందో అది వీసా, ఫ్లైట్ టికెట్, ఇన్సూరెన్స్, తర్వాత ఇక్కడ మన యూకే అపోలో చిత్తూరులో హాస్టల్కి యూజ్ చేసుకోవచ్చు. యూకే వెళ్ళినప్పుడు యూకేలో ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే హాస్టల్ ఒక 1 or 2 monthsకి తీసుకెళ్తే సరిపోతుంది. ఒక ఎవ్రీ వీక్ 20 hours వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటే వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్కి సర్వైవ్ అవ్వడానికి వాళ్ళకి బేసిక్ అమౌంట్ వస్తుంది. దీనివల్ల డబ్బులే కాకుండా అక్కడ వర్క్ కల్చర్ తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఫుల్ టైం జాబ్ ఎత్తుక్కోవడానికి కానీ రేపు ఫుల్ టైం జాబ్ చేయడానికి అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది అక్కడ మీకు అంత అర్థమవుతుంది. సో చాలామంది పార్ట్ టైం జాబ్ మనీ కోసమే చేస్తారు అనుకుంటారు, కానీ మనీ కోసం కాదండి. అక్కడ వర్క్ కల్చర్ తెలవాలి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది మీకు అవన్నీ నేర్చుకోవడానికి చేయమని చెప్తాం అనమాట.
సో ఇంటర్న్షిప్ అయినా చేయొచ్చు, అది స్టూడెంట్ చాయిస్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా పిల్లవాడికి నేను పంపించుకుంటా, వాడు పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం లేదంటే అట్లీస్ట్ ఇంటర్న్షిప్ చేయమనండి. సో ఆయన ఏదైతే కోర్స్ చేస్తున్నాడో ఆ ఫీల్డ్లో ఇంటర్న్షిప్ చేస్తే రేపు ఫుల్ టైం జాబ్ అప్పుడు యూజ్ అవుతుంది కదా. సో 35-40 lakhsలో అయిపోతుందండి ఇప్పుడైతే. మేబీ నెక్స్ట్ ఇయర్ కొంచెం పెరగచ్చు, బట్ ఎంత పెరిగినా బిలో 45 lakhs. ఈవెన్ ఇండియాలో ఇవాళ ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో తీసుకున్నా మీకు 30 lakhs అవుతుంది. ఒక టాప్ కాలేజ్లో, అటానమస్ కాలేజ్లో కూడా ఒకేసారి 10-15 lakhs డొనేషన్ అడుగుతారు. ఎవ్రీ ఇయర్ 2 lakhs ఫీజు అంటారు, మళ్ళీ 2 lakhs హాస్టల్ అంటారు. సో 25-30 lakhs యు ఆర్ స్పెండింగ్ 4 years. 4 years తర్వాత మళ్ళీ ప్లేస్మెంట్ వస్తుందా రాదనేది గ్యారంటీ లేదు. సో ఎందుకంటే వీళ్ళు పాస్ అయ్యేది ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళైతే 29లో, నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళైతే 2030లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు అందరూ అంటున్నారు, జాబ్స్ అంటున్నారు, అవన్నీ అంటున్నారు. కాబట్టి డిఫరెంట్గా ఇప్పుడు ఎవరైతే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఒక స్టెప్ ముందుకేసి అందరూ వెళ్ళే దారిలో కాకుండా కొంచెం పక్క నుంచి వెళ్తారో వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు జనరల్గా చూస్తూ ఉంటారు, చాలా చోట్ల అందరూ ఎస్కలేటర్ ఎక్కితే ఒకడెవడో ఒకటి స్టెప్స్ తీసుకుంటాడు. ఆ స్టెప్స్ తీసుకున్న వాడికే కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా అలాంటిదేనండి. కొంచెం రిస్క్ ఉంటుంది, రిస్క్ ఎక్కడైనా ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత గైడెన్స్ ఎవరైనా ఇస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ అంత ఈజీగా రావు, సో వాటికి గైడెన్స్ కానీ ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే కోర్స్ చేస్తున్నారో అందులో ఇంటర్న్షిప్ కూడా చేయొచ్చు అని, అప్పుడు వాళ్ళకి ఏమైనా పే చేస్తారా? డిపెండ్ ఆన్ మీరు ఎక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నారు. కొంతమంది స్కాలర్షిప్ అంటారు, కొంతమంది స్టైఫండ్ అంటారు, కొంతమంది పే చేస్తారు. కొంతమంది ఇంటర్న్షిప్ స్టైఫండ్ కోసమే కాదండి, ఎక్స్పీరియన్స్ కోసమైనా చేయాల్సి వస్తుంది. సో ఇవాళ రేపు ఇంటర్న్షిప్ కూడా దొరకట్లేదు, ఎందుకంటే చాలామందికి కాంపిటీషన్ పెరిగిపోయింది. సో ఇంటర్న్షిప్ ఇచ్చేటప్పుడు కంపెనీ వాడు ఏం చూస్తాడు, వీడికి నేను 3 months ఇంటర్న్షిప్ చేస్తున్నాను, ఆ రిసోర్సెస్ అన్నీ ఇస్తున్నా, నేను వాడికి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను, వీడు నా దగ్గర ఒకవేళ నాకు నచ్చితే నా దగ్గర పని చేస్తా అంటేనే ఇస్తా అంటాడు. నువ్వు అంత కష్టపడి వాడి రిసోర్సెస్ ఇచ్చి వాడి ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకొని ట్రైన్ చేశాక నువ్వు వాడి దగ్గర పని చేయను, ఇంకా బెటర్ ఆప్షన్ వచ్చిందని వాడి దగ్గరికి వెళ్తా అంటే వాడు ఇవ్వడు కదా. సో డిపెండ్, అది స్టూడెంట్ ఇంట్రెస్ట్, చాయిస్, కంపెనీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉండిద్దండి. ఇస్తారు ఇంటర్న్షిప్స్, పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. బట్ స్టూడెంట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళు అంత ఇదిగా వాళ్ళు 1 yearకు కంపెనీ చేంజ్ అయిపోవాలి, హైకిల్ కావాలి అనుకుంటున్నారు. కానీ ఇంతకు ముందులాగా స్టిక్ అయ్యి ఒక కంపెనీలో 3-4 years 5 years వాడు ట్రైనింగ్ ఇస్తాడు ఫస్ట్ ఇనిషియల్గా మీకు. సో మీరు పని మొత్తం నేర్చుకొని కరెక్ట్గా మెయిన్ వర్క్ మొదలుపెట్టే టైంలో మీరు కంపెనీ జంప్ అవుతా అంటే వాళ్ళు కూడా లాస్ అయిపోతారు కదా. మళ్ళీ ఇంకో స్టూడెంట్ వస్తే మళ్ళీ వాడికి day 1 నుంచి 0 నుంచి ట్రైన్ చేయాలి. సో మీరు ఏదైతే డొమైన్ ఉంది, ఏ ఫీల్డ్లో అయితే సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఒక గ్యారంటీ, వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి. సార్ మేము ఉంటాం మీ దగ్గర, మీ జాబ్ చేస్తాము అనే ఒక. ఇండియాలో అయినా సరే అండి, ఇంటర్న్షిప్స్ ఎందుకు ఇవ్వట్లేదు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి అంటే ఇదే ప్రాబ్లం. హలో డియర్ స్టూడెంట్స్, 2026లో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ కోసమేనండి ఈ వీడియో. ఎవరైతే 2026లో ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో జనరల్గా రొటీన్ ఇంజనీరింగ్ కాకుండా ఎవరైతే యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ లైక్ పాత్వే లాంటివి ఏమైనా ట్రై చేద్దామో, అబ్రాడ్లో ట్రై చేద్దాం అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ది అపోలో యూనివర్సిటీ చిత్తూర్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ సిటీ UK, ఈ రెండు కలిసి యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విత్ AI, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్. దీంతోపాటు BBA కూడా ఉందండి. 3 years, 2 years ఇండియాలో అండ్ 1 year UKలో ఇస్తున్నారు. ఆఫ్టర్ దట్ మీకు 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే అడ్మిషన్స్ ప్రాసెస్, స్కాలర్షిప్ డీటెయిల్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారో బిలో మెన్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అక్టోబర్లోనే అడ్మిషన్ స్టార్ట్ చేస్తున్నారండి ఫర్ 2026 సెప్టెంబర్ ఇంటేక్ అడ్మిషన్స్. ఓకే, థ్యాంక్ యూ. సో అంటే విన్నారు కదా, అంటే ఇప్పటివరకే చాలామంది మీరు టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. సో చాలామంది బైపీసీ వాళ్ళు లాంగ్ టైం కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. సో టైం వేస్ట్ చేయకుండా 4 yearsలో అయిపోయే ఇంజనీరింగ్ కానీ MBBS 5 yearsలో అయిపోయేది ఉంటుంది కాబట్టి సో 3 yearsలోనే ఈ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. చాలామంది అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటారు. నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత చాలామందికి ఇంట్రెస్ట్ ఉందిగా. సో ఎందుకు ఆలస్యం చేస్తారో, సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని అప్రోచ్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.